ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే సింగపూర్లో ఇది మా థర్డ్ డే. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. టుడే వీఆర్ గోయింగ్ టు యూనివర్సల్ స్టూడియోస్, ప్రణీత్స్ మోస్ట్ ఫేవరెట్ థింగ్, న్యూ షూస్. హీ బ్రాట్ హిస్ న్యూ షూస్. అవి వేసుకుంటున్నాడు ఈరోజు. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను ఏమేమి రైడ్స్ ఎక్కుతానో చూద్దాం. అండ్ ఈరోజు ఐ ఓవర్ ఏ ప్రెటీ డ్రెస్, నేను ఇప్పుడే చూపిస్తాను. ప్రణీత్ అండ్ నేను మ్యాచింగ్ కూడా ఈరోజు. నేను ఈ డ్రెస్ ఓన్లీలో తీసుకున్నాను. న్యూ అరైవల్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, బట్ నాకు ప్రణీత్కి చాలా బాగా నచ్చుండే. వేసుకోగానే వెరీ వెరీ ప్రెటీ అనిపించింది. ఇక్కడ ఇంకా రెడీ అయ్యి కిందకు వచ్చేసాము. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సింగపూర్లో మేమైతే మోస్ట్లీ క్యాబ్ రైడ్సే యూస్ చేసాము. ఫుల్ రెయిన్ కదా, ఏం చేద్దాం. ఫుల్ రెయిన్ పడుతుంది. అంతా షీఈస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూనివర్సల్ స్టూడియోస్. ఏమొద్దు చూద్దాం ఈరోజు. మేము హోటల్ నుంచి స్టార్ట్ అవ్వగానే రెయిన్ కూడా స్టార్ట్ అయింది. రెయిన్ పడితే రైడ్స్ ఉండవు కదా, అదే టెన్షన్తో మేమైతే వెళ్ళాము. వెళ్ళే వరకు తగ్గకపోతే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేద్దామని. వీఆర్ హియర్ ఫర్ అవర్ కేబుల్ కార్ రైడ్. సెంతోసా ఐలాండ్స్కి వెళ్ళడానికి కేబుల్ కార్లో వెళ్తే మనకి మంచి వ్యూ కనిపిస్తుంది కదా అని కేబుల్ కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక 2 types ఆఫ్ కేబుల్ కార్ ఉంటుందని చెప్పారు. ఒకటేమో ఇది, ద అదర్ వన్ ఈజ్ ఫుల్ గ్లాస్ అంట, కిందన గ్లాస్ ఉంటుందంట. బట్ అది రావడానికి 20 minutes పట్టిద్దని చెప్పారు. అండ్ ఆల్సో అది చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. సర్లే ఇంకా అంతసేపు వెయిట్ చేస్తే మనకి యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర కూడా లైన్ పెద్దగా అయిపోయింది కదా. సో వీ టుక్ దిస్. చాలా బాగా అనిపించింది మాకు. క్లైమేట్ మంచి డ్రిజిల్ అవుతుంది కదా, సో చల్లగా ఉంది. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఒక పెద్ద క్రూజ్ షిప్ ఉండిందనమాట సముద్రంలో. కంట్రీస్ తిరిగే క్రూజ్ లాగా అనిపించింది. చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ క్రూజ్ అయితే. నాకు హైట్స్ అంటే భయం, సుధానాన్నకి హైట్స్ అంటే భయం, జో చిన్నమ్మకి హైట్స్ అంటే భయం, మా అందరికీ హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళమే ఉన్నాం ఇందులో. ఈరోజు ఎలా అవుతాయో రైడ్స్ మనం చూద్దాము. ఇదే ఆ బిగ్ క్రూజ్ అనమాట. అది మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, బికాస్ ఆఫ్ రెయిన్ అంతా డ్రెస్సిల్ అయిన వాటర్ ఉన్నాయి గ్లాస్ మీద. అండ్ కిందనంతా స్పీడ్ బోట్స్ వెళ్తూ ఉండే, భలే ఉండింది సీనరీ. సో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మేము కేబుల్ కార్ టికెట్స్ తీసుకుంటున్నప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, టికెట్స్ ఇచ్చే ఆమె ఫస్ట్ ఒక కేబుల్ కార్లో వెళ్ళండి, మళ్ళీ చేంజ్ చేస్తే ఇంకో స్టేషన్కి యూనివర్సల్ స్టూడియోస్ దగ్గరికి తీసుకెళ్ళిపోయిద్ది అని చెప్పింది. అది లిటరలీ 100 steps కూడా ఉండదన్నమాట. వేస్ట్ ఆఫ్ మనీ అయ్యేది మనకి తీసుకొని ఉంటే. మనం కొంచెం రూట్స్ అన్నీ గూగుల్ చేసి మన నాలెడ్జ్ మనకు ఉండాలి అనిపించింది మాకైతే. దెన్ హియర్ వీఆర్ ఎట్ యూనివర్సల్ స్టూడియోస్. ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకున్నాం మేము, ఎందుకంటే ఈ వర్షం అన్ప్రెడిక్టబుల్ కదా సింగపూర్లో, అందుకే. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ క్యూస్ ఉన్నాయన్నమాట, బట్ అంత పెద్దవి ఏం లేవు. అండ్ మేము కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాము, స్ట్రేట్ వెళ్ళగానే లెఫ్ట్ వెళ్ళకుండా రైట్ వెళ్ళి ఇటు నుంచి రైట్ స్టార్ట్ చేస్తే మీకు కొంచెం క్యూ అవాయిడ్ చేయొచ్చు ఎర్లీగా వెళ్ళిన వాళ్ళు అనేసి. సో అదే ఫాలో అయ్యాము. ప్రణీత్ అండ్ వాహ్నిత వాంట్స్ టు ట్రై ఎవ్రీథింగ్ అనమాట. సో వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ పాస్ తీసుకున్నాము. ముందు ఎక్స్ప్రెస్ పాస్లో ఎన్నిసార్లు అయినా ఈచ్ రైడ్ వచ్చేదంట, బట్ ఇప్పుడు ఓన్లీ వన్స్. నేనైతే మోర్ దాన్ రైడ్స్ ఆ ప్లేస్లో ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. లుక్ ఎట్ మీ హౌ హ్యాపీ అయ్యాం. బాగా ఎంజాయ్ చేశాను నేను ఆ రోజు. కొన్ని రైడ్స్ కూడా ఎంజాయ్ చేశాను. సింపుల్ రైడ్స్ కొన్ని ఎక్కాను, అండ్ డేంజరస్ రైడ్స్ కూడా కొన్ని ఎక్కాను అనమాట. దెర్ ఈస్ ఏ రైడ్ కాల్డ్ మమ్మీ రైడ్. ఎవరైతే యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళారో వాళ్ళకి గుర్తుంటే నాకు చెప్పండి, హొరబుల్ ఉండే అది. ఇదైతే సింపుల్ స్వీట్ రైడ్. ప్రణీత్ అండ్ వాహ్నిత ఆ విఐపి పాస్ ఉంది కదా, దాంతో ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మేము స్లోగా లైన్లో నిల్చొని దీనికి మేము స్టార్టింగ్ వెళ్ళాం కదా, ఒక 30 minutes అలా పట్టింది. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయట్లేదు. లుక్ ఎట్ దిస్, ఎంత స్లోగా వెళ్తుందో. అవి పక్కనే కొన్నిసార్లు ఇలా లేసి ముందుకు రావడం అలా కొంచెం ఉంటుంది అనమాట. చిన్నపిల్లల రైడ్ అనమాట, క్యూట్గా. ఇది ఇంకా మేము సెకండ్ రైడ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి క్రౌడ్. 1 hour కన్నా ఎక్కువ నిల్చున్నాము ఈ రైడ్ కోసము. ఓకే అంటే నాట్ సో స్కేరీ అండ్ నాట్ సో సింపుల్ కూడా,
పర్లేదు బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం ఇది కూడా. తర్వాత బయటకొస్తే ద యాక్చువల్ 2 రైడ్స్ ఆర్ హియర్ అనమాట. అవి 2 పెద్ద రోలర్ కోస్టర్స్ అనమాట. ఒకటేమో ఫ్లిప్ చేస్తది మనకి డౌన్‌వర్డ్స్. వాటి పేరు నేను ఇప్పుడు మర్చిపోయాను కానీ అదైతే స్కేరీ మ్యాక్స్ ఉండింది. ప్రణీత అండ్ వాహిత దానికెళ్ళొచ్చారు. ఇంకో రోలర్ కోస్టర్‌కి అందరం కలిసి వెళ్దాం టు ఎక్స్‌పీరియన్స్ ఫన్ అనుకోని అందరం లైన్‌లో నిల్చున్నాం. 1 అవర్ 45 మినిట్స్ ఆల్మోస్ట్. నిల్చున్నాక దగ్గరికెళ్ళాక నాకు, జోచినమ్మకి, సుధానాన్నకి భయమేసి బయటకొచ్చేసాం. దెన్ కమ్స్ దిస్ మమ్మీ రైడ్. ఇది స్కేరీ ఉంటదని ఎవ్వరు చెప్పలేదు నాకు. నాకు ఈ మమ్మీ రైడ్‌లో నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. వెరీ డార్క్ ఉంటది అండ్ జర్క్స్ చాలా ఫాస్ట్‌గా ఎనకకి, ముందుకి, పైకి, కిందకి పడేస్తదనమాట. వెరీ స్కేరీ. ప్రణీత్ వాళ్ళు మాకంటే కొంచెం ముందెక్కారు. ప్రణీత్ నాకు కాల్ చేస్తున్నాడంట చెప్పడానికి. బట్ అది సిగ్నల్ లేక ఎవ్రీ రైడ్ 1 అవర్ పడుతుంది మినిమమ్. 1.5 అవర్ కదా కానీ ఎక్స్‌ప్రెస్ పాస్ తీసుకుంటే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈజీగానే కంప్లీట్ అవుతాయి అన్నీ. బట్ $120 ఎక్స్ట్రా. చాలా ఎక్కువ. లంచ్ అయ్యాక ఒక 2 రైడ్స్ ఎక్కాము. ఒకదానికైతే 2 అవర్స్ వెయిటింగ్ ఉంది. వాటర్ రైడ్ అది. అందులో కొంచెం డ్రెస్సెస్ తడిచాయి. దానివల్ల కాసేపు డ్రై చేసుకొని అలా బయటకొచ్చి యూనివర్సల్ స్టూడియోస్ లోగో దగ్గర క్యూట్ పిక్చర్స్ తీసుకున్నాము. తర్వాత వి హెడెడ్ బ్యాక్ టు సిటీ. టైం ఉంది కదా అని వి వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ముస్తఫా సెంటర్. చాలా విన్నాను అని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఐ వాస్ వెరీ స్కేర్డ్ టు బై ఎనీథింగ్. అసలు అవి నిజమా ఫేకా ఏం అర్థం కాలేదు నాకు. ఫస్ట్ అయితే లోగో కొనుక్కున్నాను. తర్వాత అక్కడ వాచెస్ చూస్తేనైతే మనం మాల్స్‌లో చూసేదానికన్నా ఆల్మోస్ట్ 30-40% తక్కువకున్నాయి. బట్ అవి రియలా కాదా ఏంటో అర్థం కాలేదు. అలా పడేసి ఉన్నాయన్నమాట. దెన్ సూట్ కేసెస్ బెటర్ అని విన్నాను. దానికోసం మళ్ళీ పైకెళ్ళాను. బట్ అసలు నాకు ప్రైస్‌లో ఏం డిఫరెన్స్ అనిపియలేదు సూట్ కేసెస్. ఇండియాలో కొంచెం సేల్ టైమ్‌లో అలా తీసుకుంటే మంచి సూట్ కేస్ మంచి ప్రైస్‌లో వచ్చేస్తది మనకి. బట్ ఉన్న అన్నిట్లో సూట్ కేసెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బెటర్. చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఒక ప్లేస్‌లో వెతికితే అన్నీ మంచి బడ్జెట్‌లో మంచిగా దొరికేస్తాయి అనమాట. మేమైతే కొన్ని గిఫ్టింగ్ ఐటమ్స్ ఇక్కడ చూసాము. హ్యాండ్ బ్యాగ్స్, చాక్లెట్స్ అవన్నీ. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాకు బాగానే అనిపించింది కలెక్షన్. వాహినిత అయితే మంచిగా కొన్ని చాక్లెట్స్ తీసుకుంది. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇక్కడ మేము ఫెరో కోసం టాయ్స్ వెతికాము. క్యూట్ క్యాట్ ఒకటి దొరికింది. వాడికి క్యాటీ అంటే భలే ఇష్టము. దాన్ని వెనక పరిగెత్తడం ఇష్టం అనమాట. సో మేము ఒక క్యాటీ బొమ్మను తీసుకున్నాము. చాక్లెట్స్ అయితే యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా వాహినిత ఫేవరెట్ కొన్ని చాక్లెట్స్ తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. దాని ఎదురుగానే కైలాష్ పర్వత్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ చాట్, ఈవినింగ్ స్నాక్స్ అలా కొన్ని తిన్నాము. బాగుండింది. ఇండియన్ ఆప్షన్స్ ఎతికే వాళ్ళకైతే అది బెస్ట్. హియర్ ఐ am attaching few cute pictures of today. And then I will end this vlog here. If you are here for the first time, please consider subscribing to my channel and like this video. I will see you in one more beautiful vlog.